హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం బెల్జియంలో ఉన్న బ్రూజ్ అనే విలేజ్ టూర్ చేయబోతున్నాం అనమాట. బోటింగ్ టూర్ అండి. చాలా బ్యూటిఫుల్ బోటింగ్ టూర్ అనమాట. నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అయితే ఈ టూర్ వచ్చేసరికి 30 మినిట్సేనమాట. ఇక్కడ పక్కనున్న హౌస్లు అవన్నీ కూడా చాలా పురాతన కాలం హౌస్లు అనమాట. ఇదండి ఈ కెనాల్ ఉంది చూసారా, ఈ వే అనేదండి 12 to 15th సెంచురీలో ఆ మధ్యకాలంలో అనమాట ఇక్కడ అంతా కూడా బిజినెస్ జరిగేదనమాట. అయితే తర్వాత ఏమైందంటే ఇక్కడ ఎక్కువగా బట్టలు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళ బిజినెస్ ఉండే అనమాట. అయితే తర్వాత ఏమైందంటే అది బిజినెస్ నడవటం తక్కువ అవటం మూలకంగా ఇప్పుడు ఏం చేశారంటే ఇది ఓన్లీ సైట్ సీయింగ్గా వీళ్ళు పెట్టారనమాట టూరిస్టుల కోసం. ఇక్కడ టూరిస్టులు చాలా బాగా వస్తూ ఉంటారనమాట. అయితే సంవత్సరానికి 8 అంటే మిలియన్ టూరిస్టులు వస్తారంటండి. అయితే వీళ్ళ ఆదాయం వచ్చేసరికి అదేంటి 2 లక్షల డాలర్స్ నుంచి 7 లక్షల డాలర్స్ వరకు వీళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఉంటుందండి. చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ వంతెన చూడండి, చాలా హైట్ తక్కువ అనమాట. అందరికీ తల కిందకి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్నో వందల శతాబ్దాల ముందు కట్టినాయండి. ఆ వంతెనలు కానీ అవి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడండి స్పెషల్ అట్రాక్షన్ స్వాన్స్ అండి. చూడండి ఇవి ఫ్యామిలీ అంతా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవి కలర్ఫుల్గాను డక్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడండి మనం ఏంటంటే వర్షాలు ఉన్నప్పుడు వీళ్ళు సడన్గా క్యాన్సిల్ చేస్తారన్నమాట. అందుకని ఆన్లైన్లో మాత్రం బుక్ చేసుకోకూడదు. మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో ఆ నెక్స్ట్ డే వెదర్ చూసుకుని దాన్ని బట్టి బుక్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏంటంటే చెప్పకుండానే క్యాన్సిల్ చేస్తారు వర్షాలు కనుకుంటే. చాలామంది ఏంటంటే ఈవినింగ్ వెళ్తారనమాట. అంటే 10:30 to ఈవినింగ్ 6:30 అనమాట. మనకి అక్టోబర్ ఆ టైంలో అయితే కనుక సన్ కొంచెం 6:30 వరకు ఉంటుంది కాబట్టి ఈవినింగ్ కనపడేది ఆ వ్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఇంకా బోటింగ్ అయితే ఉండదు, ఎందుకు చాలామందికి ఈవినింగ్ వ్యూ ఇష్టపడతారనమాట. సన్సెట్ కానీ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే మార్నింగ్ ఇప్పుడు మేము వచ్చింది మాకు 10:30 అయింది. ఇది మార్నింగ్ వ్యూ కూడా అమేజింగ్గా ఉంది. చుట్టూ కూడా అసలు ఆ బ్యూటిఫుల్ హౌసెస్ పైన స్వాన్స్ ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కాకపోతే చలి మాత్రం ఉంటుందండి బాగా. మీరు ఏ సీజన్ అయినా వెళ్ళండి, జాకెట్ కంపల్సరీ యూరోప్లో. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, సడన్గా వర్షం పడుతుంది. అండ్ మేము ఇప్పుడు ఈ సీజన్ వచ్చాం కాబట్టి కొంచెం చలి అయితే మరీ ఎక్స్ట్రీమ్గా అయితే లేదు, కానీ చలి బాగానే ఉంది. ఇంకా వాటర్లోకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం హైట్ తక్కువ ఉందన్నమాట. అందరూ తలంచుకుని కూర్చోవాల్సి వస్తుంది బ్రిడ్జ్ కింద. మీరు ఎవరైనా యూరోప్ వచ్చేటప్పుడు అండి ముందే అక్కడ అన్నీ బుక్ చేసుకోకూడదు. మామూలుగా మీరు ఆన్లైన్లో చూసుకోండి. మీరు తీసుకున్న హోటల్కి దగ్గరలో ఏమున్నాయి అనేది చూసుకోండి, టూరిస్ట్ ప్లేసెస్. అక్కడ వెదర్ని బట్టి దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా బుక్ చేసుకున్నాం అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి మన ప్రోగ్రామ్ అంటే దాని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి స్పాయిల్ అవుతుంది మీకు ఎక్కువ వర్షాలు అయ్యి వచ్చినాయి. మీరు ఎవరైనా అంటే సిమ్ ఇక్కడికి వచ్చి ఎంచుకోవాలి అనుకున్న వాళ్ళకి నాకైతే వేస్ట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ టూర్కి వచ్చిన వాళ్ళు దగ్గర కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి కంట్రీకి వేరే సిమ్ ఉంటుంది కాబట్టి దానికన్నా బెటర్ ఏంటంటే ఇండియాలో మీరు ఇంటర్నేషనల్ ప్యాక్ ఎంచుకోండి. ఒకటి 3,000, ఒకటేమో 5,000 ఇంకెంత ఉంది. అవి వేయించుకున్నారంటే మీరు ప్రతి కంట్రీకి వెళ్ళినా కూడా మీకు మనకి ఇది ప్రాబ్లం ఉండదు అనమాట ఫోన్ది. అంటే 10 డేస్కి వచ్చేసరికి అంటే 3,000కి వస్తుంది అనమాట 10 డేస్ ప్యాక్ అయితే. దాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు ఉంటే అంత ప్యాక్ ఎంచుకోవచ్చు.
యూరోప్ వచ్చే వాళ్ళకండి నేను చెప్పేది ఏంటంటే ఒక వాటర్ బాటిల్ మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి. ఖాళీ బాటిల్ ప్లాస్టిక్ది లైట్ వెయిట్ తెచ్చుకోండి. ఇలాంటివి కాకుండా అంటే వెయిటీ కాకుండా గొడుగు ఒకటి మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ 2 కంపల్సరీనండి బయటకు వచ్చినప్పుడు. యూరోప్లోనండి మీరు ఎటు వెళ్ళినా ఎటు చూసినా ఒక స్వర్గం లాగానే అనిపిస్తుందండి. స్వర్గం అనేది మన ఇండియాలో కూడా ఉంటుందండి, అలా అని కాదు. ఇండియాలో కాశ్మీర్ ఒకటి, నార్త్ ఈస్ట్కి వెళ్ళే వాళ్ళు అది కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే టూరిస్టులు డిఫరెంట్గా ఉంటారు. అక్కడ ఇండియన్స్ ఉంటారు, ఇక్కడ ఫారినర్స్ ఉంటారు, అదే డిఫరెన్స్. మన ఇండియాలో కూడా కాశ్మీర్ ఇలాగే ఉంటుంది. ప్లస్ నార్త్ ఈస్ట్ వెళ్ళినా కూడా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. Belonging to the municipal authorities of the city of Bruges. A la izquierda puedes ver la parte trasera de los tribunales del siglo XVII, que ahora albergan oficinas pertenecientes a las autoridades municipales de la ciudad de Brujas. In front of us is one of the oldest bridges, the Mee Bridge, which dates from the 14th century. The name Mee బెల్జియంలోనండి మన ఇండియన్స్ చాలా తక్కువగా ఉన్నారండి. నేను చూసినప్పుడు ఏంటంటే ఎక్కడో అక్కడ మెయిన్ ఏరియాస్లో ఎవరో ఇద్దరు ఫ్యామిలీస్ కనిపించారు అంతేను. అసలు ఈ టూరిస్ట్ ప్లేసుల్లో అయితే నేను ఇండియన్స్ని చూడలేదండి. ఇక్కడైతే కంప్లీట్ బయట వాళ్ళే. అసలు ఎక్కడ వాళ్ళు అనేది మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వేరు లాంగ్వేజెస్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు అసలు ప్రాపర్గా ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియదు. మన వాళ్ళండి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు, మాకు ఇంగ్లీష్ రాదే, ఎలాగా బయటకు వెళ్తే ప్రాబ్లం అని. యాక్చువల్గా ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ రాదండి ఇక్కడ వాళ్ళకి. జర్మన్స్ కానీ వేరే ఫ్రెంచ్ వాళ్ళందరికి కూడా అసలు ఇంగ్లీష్ చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటారు ఎక్కువగా అనమాట. ఇంకా వాళ్ళకన్నా బెటర్ మనమేనండి, మన ఇండియన్స్ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు. ఓకే అండి, ఈరోజు విలేజ్ బోటింగ్ టూర్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. అండ్ ఇంతవరకు అంటే ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఇది యాక్చువల్గా నాది 3rd టైం నేను యూరోప్ వచ్చాను అనమాట. అంతకుముందు కూడా నేను నా యూరోప్ వీడియోస్ వేరే కంట్రీస్ పెట్టానండి, అవి కూడా మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు నా వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.